ఈవీవి సత్యనారాయణ దర్శకత్వంలో నాగార్జున, కృష్ణ కలిసి నటించిన వారసుడి చిత్రం టాలీవుడ్ లో ఒక సంచలనం. అయితే ఈ సినిమా విడుదల సమయంలో కృష్ణ అభిమానుల ఆగ్రహం విన్నంటింది. సినిమాలో కృష్ణని నాగార్జున గౌరవం లేకుండా మాట్లాడడంపై ఫ్యాన్స్ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ నాగ్ కటౌట్లు తగలబెట్టారు. నిర్మాత మురళీ మోహన్ పై కూడా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో చివరకు కృష్ణపై ప్రత్యేకంగా ఒక ఫైట్ సీన్ యాడ్ చేయాల్సి వచ్చింది. తెలుగు సినిమా చరిత్రలో మల్టీ స్టారర్ చిత్రాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. అయితే ఇద్దరు అగ్ర హీరో కలిసి నటిస్తున్నప్పుడు వారి అభిమానుల అంచనాలను బ్యాలెన్స్ చేయడం దర్శకుడికి కత్తి మీద సాము లాంటిదే. సరిగ్గా 3 దశాబ్దాల క్రితం దర్శకుడు ఈవీవి సత్యనారాయణ దర్శకత్వంలో నాగార్జున, కృష్ణ కాంబినేషన్ లో వచ్చిన వారసుడు సినిమా ఇలాంటి ఒక పెను సంచలనానికి దారి తీసింది. సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ థియేటర్ల వద్ద జరిగిన రచ్చ, కృష్ణ అభిమానుల ఆగ్రహం టాలీవుడ్ లో ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. కామెడీ డైరెక్టర్ రిస్క్. అప్పటికే కామెడీ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న ఈవీవి సత్యనారాయణకు పెద్ద హీరోలతో సినిమా చేయాలనేది కళ. మురళీ మోహన్ తన జయపేరి బ్యానర్ పై ఈవీవిని నాగార్జునకి పరిచయం చేశారు. నాగ్ సూచన మేరకు హిందీ బ్లాక్ బస్టర్ ఫుల్ ఔర్ కాంటేను తెలుగు నెగిటివ్ కి తగ్గట్టుగా మార్పులు చేసి స్క్రిప్ట్ సిద్ధం చేశారు. ఇందులో తండ్రి పాత్ర ఎంతో కీలకం. మొదటి పాత్రను మురళీ మోహన్ చేయాలనుకున్న సినిమా హైప్ కోసం సీనియర్ హీరో ఉండాలని భావించి సూపర్ స్టార్ కృష్ణను సంప్రదించారు. మొదట తన అభిమానులు నెగిటివ్ షేడ్స్ ఉన్న తండ్రి పాత్రను ఒప్పుకోరని కృష్ణ తిరస్కరించారు. కానీ నాగార్జున పట్టుబట్టడంతో కథలో కొన్ని మార్పులు చేసి ఆయనను ఒప్పించారు. 1992లో భారీ బడ్జెట్ తో ప్రారంభమైన ఈ సినిమా 1993 మే 6న విడుదలైంది. వివాదాల వారసుడు. సినిమా విడుదలైన మొదటి రోజే థియేటర్ల వద్ద యుద్ధ వాతావరణం నెలకొంది. తండ్రి కొడుకుల మధ్య సాగే ఘర్షణ సన్నివేశాల్లో నాగార్జున కృష్ణని వాడు వీడు అని సంబోధించడం, కాలర్ పట్టుకోవడం వంటి సీన్స్ కృష్ణ అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. తమ హీరోను తక్కువ చేసి చూపించారని, నాగార్జున హైలైట్ చేశారని ఫ్యాన్స్ రోడ్డుపైకి వచ్చారు. చాలా చోట్ల నాగార్జున కటౌట్లను తగులుబెట్టారు. థియేటర్లలో బాక్సులను ధ్వంసం చేశారు. అలాగే నిర్మాత మురళీ మోహన్ పైన కృష్ణ అభిమానులు చిరుబురులాడారు. వివాదం మొదలడంతో కృష్ణ, నాగార్జున, ఈవీవి కలిసి పత్రిక ప్రకటన ఇవ్వాల్సి వచ్చింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు క్లైమాక్స్ లో కృష్ణ గారిపై ఒక స్పెషల్ ఫైట్ సీన్ తీసి మరీ సినిమాలో యాడ్ చేశారు. అయినప్పటికీ కృష్ణ అభిమానులు శాంతించకుండా కొద్ది రోజుల పాటు తమ ఆందోళన కొనసాగించారు. బాక్సాఫీస్ వద్ద దిగ్విజయం. ఇన్ని వివాదాల మధ్య కూడా వారసుడు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అప్పట్లో దాదాపు 4 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి అందరిని ఆశ్చర్యపరిచిన ఈ చిత్రం మొదటి వారమే ఆల్ టైమ్ రికార్డులను తిరగరాసి 50 రోజుల్లో 6,50,00,000 పైగా కలెక్షన్లు రాబట్టింది. మొత్తం థియేట్రికల్ రన్ లో 8,50,00,000 వరకు కలెక్ట్ చేసి అప్పటి టాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్లలో ఒకటిగా నిలిచింది. నాగార్జున డ్రెస్సింగ్ స్టైల్, నగ్మ గ్లామర్, కీరవాణి అందించిన సంగీతం సినిమాను బ్లాక్ బస్టర్ చేశాయి. వివాదాలు ఎన్నున్నా కృష్ణ, నాగ్ మధ్య వచ్చే సీన్లు నేటికి అభిమానులకు కనువిందే. ఇక ఇందులో అతిలోక సుందరి శ్రీదేవికి వీరాభిమానిగా లెక్చరర్ పాత్రలో బ్రహ్మానందం పండించిన హాస్యం నేటికి నవ్వులు పూయిస్తూనే ఉంటుంది.